అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినములకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. దేవుని పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, మహోన్నతమైన మా ప్రియ ప్రభువా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రతి బుధవారము బైబిల్ స్టడీ ఏర్పాటు చేసుకొని బైబిల్ గ్రంథంలో అనేకమైన నూతన పాఠములు నేర్చుకోవాలని నానా ప్రయాసతో నీ సన్నిధి చేరాం. తండ్రి, ఈ దినాలు కూడా నీ సన్నిధిలో చేరి ప్రార్థనాపూర్వకంగా బైబిల్ ధ్యానించుకొని ఉండగా మీ సన్నిధిని మాతో గురించమని వేడుకుంటున్నాను. ప్రభా, నీకు స్తుతులు, స్తోత్రాలు. మరి తండ్రి, రాత్రి నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నా ద్వారా మీరు నాతో మాట్లాడే ప్రతి మాట సూటిగా, స్పష్టంగా, అర్థవంతంగా మాట్లాడు. యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మరి ఈ బైబిల్ స్టడీ మరి వాస్తవానికి పాస్టర్ గారు తీసుకుంటామన్నారు, మరి రాలేదు. మరి ఏదేమైనప్పటికీ మరి ఒక సబ్జెక్ట్ని అనగా ఒక మాటని ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 3వ వచనం చదివితే అక్కడ వ్రాయబడిన ఒక మాట మనకు కనబడుతుంది. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సో ప్రియులారా, ఈ మాటని ఆలోచిస్తున్నప్పుడు దేవుని మీద భారం వేస్తే నీ ఉద్దేశాలు ఏంటో అవి సఫలమగును అని రాస్తున్నాడు. ఈ రాత్రి ఈ మాటని ధ్యానం చేసుకుందాం. ఏంటి సఫలపరచును అనే మాటని ధ్యానం చేసుకుందాం. సఫలపరచుట అంటే అర్థం ఏమిటయ్యా అని అంటే సింపుల్గా చెప్పాలంటే నెరవేర్చబడుట. మరి మనం అనుకున్నటువంటివి తీర్చబడుట. సో మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో, దేనిని కావాలనుకుంటామో, ఏది పొందుకోవాలనుకుంటామో వాటిని సఫలపరచ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథకర్త రాస్తున్నాడు, నీ పనుల భారం అంతా కూడా దేవుని మీద కనుక వేస్తే ఆయన నీ ఉద్దేశాలను సఫలపరుస్తాడు అని వ్రాయబడి ఉంది. అయితే ఈ మాటల గురించి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో మరికొన్ని చోట్ల సఫలపరచడం గురించి ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమి సఫలపరచును అని ఆలోచన చేస్తే మరి కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. కీర్తనకారుడు 1వ కీర్తన 3వ వచనం చదివితే వ్రాసిన మాట అందులో మనకు కనబడుతుంది. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును అంటున్నాడు. అంటే కీర్తనకారుడు మరి 1వ కీర్తన చదివితే సఫలపరచుకొని కూర్చు రాయబడిన మాట మరి అక్కడ అంటాడు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, మరి అతడు చేయనదంతయు సఫలమగును అని రాశాడు. అలాగే మరొక చోట కీర్తనకారుడే ఏమంటున్నాడో తెలుసా? 20వ కీర్తన 4వ వచనంలో చదివితే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అంటాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అంటాడు. అంటే బైబిల్ గ్రంథంలో సఫలపరచడం గురించి, అనగా నువ్వు అనుకున్నది దేవుడిని నెరవేర్చడం గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట. మొదటి మాట అంటున్నాడు, నువ్వు ఏం చేయాలనుకున్నావో చేసేది దేవుని సన్నిధిలో కనుక దేవునికి భారం వేసి చేయగలిగితే నువ్వు చేయాల్సిందంతా దేవుడు ఏం చేస్తాడంట? సఫలపరుస్తాడు అంటున్నాడు. రెండోది అంటున్నాడు, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు అంటున్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు అంటున్నాడు. మరొక చోట అదే కీర్తనలో 20వ కీర్తన 5వ వచనం చదివితే అక్కడ అంటాడు, చివరి లైన్లో ఏమంటాడో తెలుసా? నీ ప్రార్థనలన్నీ యెహోవా
సఫలపరచుగాక అంటాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తాడంట, సఫలపరచును అంటాడు. అలాగే మరొక చోట అదే కీర్తనకారుడు 57వ కీర్తనలో 2వ వచనం చదివితే అక్కడ అంటాడు, 57వ కీర్తన 2వ వచనంలో, మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలము చేయ దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అంటాడు. అంటే నా కార్యములన్నీ సఫలపరిచే దేవుడు దేవుడు అని రాస్తున్నాడు. అలాగే మరొక చోట ఏమంటాడంటే, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం చదివితే, యెషయా గ్రంథం 26:12 చదివితే అక్కడ అంటాడు, యెహోవా నీవు మాకు సమాధానం సిద్ధపరచును, నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నిటినీ సఫలపరచును అంటున్నాడు. సో ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈ రాత్రి ఈ బైబిల్ స్టడీలో ఈ మాటను మనం కొంచెం ఆలోచన చేద్దాం. ఏమని? సఫలపరచుట అనగా నెరవేర్చబడుట, లేకపోతే కోరికలు తీర్చుట, ఇలా అనేకమైనటువంటి అర్థాలు, మీనింగ్స్ వస్తాయి. సో పిల్లలారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్టు ఏమి సఫలపరచబడతాయి నీ జీవితంలో అని అంటే, నీవు చేయనిదంతా నేను చేయాలనుకుంటున్నావో దాన్ని సఫలపరుస్తానంట దేవుడు. నీ ఆలోచన సఫలపరుస్తానంటున్నాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన సఫలపరుస్తానంటున్నాడు. నీ కార్యములన్నీ సఫలపరుస్తానంటున్నాడు. నువ్వు చేసే ప్రతి పని సఫలపరుస్తానంటున్నాడు. అయితే ఎలా ఉండాలంట? మన కార్యములు, మన పనులు, మన ప్రార్థనలు, మన ఆలోచనలు, మనం చేసేటివన్నీ కూడా సఫలపరచబడాలంటే మనం ఏం చేయాలంటున్నాడు? యెహోవా మీద నీ భారము ఉంచుము. సో నువ్వు ఏ ఆలోచన చేసినా దేవుడి మీద భారం ఉండాలి. అంటే నాకు ఇలా ఆలోచన కలిగింది, నా ఆలోచన దేవుని సన్నిధిలో పెడుతున్నాను, దేవుడు నా ఆలోచనను నెరవేర్చును. నేను ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో దేవుడి మీద భారం వేసి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు ఆలకించును. ఇదిగో నేను ఒక కార్యమును తలపెట్టుచున్నాను, దేవుడి మీద భారం వేసి తలపెట్టుచున్నాను, నా కార్యాన్ని దేవుడు నెరవేర్చును. అలాగే నేను ఒక పనిని తలపెట్టుచున్నాను, ఆ పనిని దేవుడు దీవించినట్లుగా నా భారం అంతా కూడా దేవుడి మీద వేసి ఆ పనిని ప్రారంభించుచున్నాను, ఆ పనిని దేవుడు సఫలపరచును అని ఇక్కడ కీర్తనాకారుడు, మరి కీర్తనాకారుడే కాదు, ఇక్కడ చాలా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. అయినప్పటికీ నేను కొన్నిటిగా చూపించాను. మరి సఫలపరుస్తాడు దేవుడు ఎప్పుడో తెలుసా? ఆయన మీద భారం వేసినప్పుడు. అయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చదివితే ఏమంటాడో తెలుసా? గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు అని రాస్తున్నాడు. అంటే ఈ మాట నేను ఆలోచించాను. మొదటేమో అన్ని విషయాలు చూపించాడు, అన్నింటినీ సఫలపరుస్తాను అంటున్నాడు. నీ ప్రార్థనలు సఫలపరుస్తాడు, నీ ఉద్దేశాలను సఫలపరుస్తాడు, నీ ఆలోచనలు సఫలపరుస్తాడు, నీవు తలపెట్టే కార్యాలను సఫలపరుస్తాడు, నీ పనులన్నింటినీ సఫలపరుస్తాడు. అయితే అన్నీ సఫలపరచబడి నెరవేర్చబడాలంటే, తీరాలంటే మనలో హేయమైన కార్యాలు ఉన్నాయి. వాటిని తీసివేసుకోవాలి ఈ రాత్రి. వాటిని కూడా తీసివేసుకోవాలి ఈ రాత్రి. ఎందుకంటే ప్రియులారా, మన దేవునికి ఇష్టమైతేనే దేవుడు ఏ కార్యమైనా మన పక్షానికి జరిగిస్తాడు. అందుకే దేవునికి ఇష్టం లేని కార్యాలు, హేయములు అంటే ఇష్టం లేని కార్యాలు, దేవునికి ఇష్టం లేనట్టు ఉన్నాయి మనలో. ఏంటి ఆ హేయమైన కార్యాలు? వాటిని మనలోంచి తీసివేయాలి. అవి తీసివేస్తేనే దేవునికి మనకు ఇష్టమైన వారంగా ఉంటాం. కనుక అనేకమైన మనకు ఉన్నాయి, వాటిలో కొన్నిటిని చూపించి ముందుకు వెళ్తాను. మనము అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు అంటే, సామెతల గ్రంథం 16:2వ వచనంలో చెప్పిన మాట ప్రకారం ఒకని నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషములుగా కనపడతాయి, కానీ దేవుని దృష్టికి మాత్రం కానీ కావు. మనం చేసే ప్రతి పని మనకేమనిపిస్తుంది అంటే, నేను కరెక్టు, నా ఆలోచన కరెక్టు, నేను చేసే పని కరెక్టు, నా వాకింగ్ స్టైల్ కరెక్టు, నా లివింగ్ స్టైల్ కరెక్టు అని మనం అనుకుంటాం. మనకేమో మంచిగానే ఉంటాయి, మన కుటుంబానికి
మంచిగానే అనిపిస్తాయి, కానీ దేవుని దృష్టిలో మాత్రం అవి కావు అంటున్నాడు. ఎందుకంటే మనకేమో మన నడత మనకి ఎలా అనిపిస్తుంది అంటే, నేను మాట్లాడేదే కరెక్టు, నేను చేసేదే కరెక్టు, నేను జీవించే విధానం కరెక్టు, బాగా జీవిస్తున్నానని మనకు మనము అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో మాత్రం అది చాలా చాలా తప్పు అని మనము గమనించాలి ప్రేమైనటువంటి సోదరి సోదరులారా. అందుకే నేను మనలో ఉండకూడనటువంటివి కొన్ని ఉన్నాయి. దేవుని దృష్టిలో అది హేయములు, అంటే దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు. అవేంటో ఈ రాత్రి చూపిస్తాను. ఎందుకంటే మనం దేవుని మీద భారం చేస్తాం. మన పనులు, మన ప్రార్థనలు, మన కార్యాలు, మన ఆలోచనలు దేవుడు సఫలపరచాలంటే మరి సఫలపరచాలి. కానీ మనలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ లక్షణాలు కొన్ని ఉన్నాయి. వాటిని మనం తీసేసుకోవాలి. అప్పుడు దేవుడి మీద భారం వేస్తే దేవుడు మరి అన్నింటినీ సఫలపరుస్తానంట. అవేంటో చూపిస్తాను. ఒకటి, మొట్టమొదటిది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు. సామెతల గ్రంథం 15:9 అంటాడు, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము అంటాడు. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము అంటే నీలో భక్తిహీనత ఉంటే అది తీసివేసుకో అంటున్నాడు. అది దేవునికి ఇష్టం లేదంట. భక్తిహీనుడు దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు అంటాడు. భక్తిహీనులకు దేవుడు దూరంగా ఉంటాడంట. ఎవరైతే భక్తి కలిగి జీవిస్తారో వాళ్ళకి దేవుడు దగ్గరగా ఉంటాడు. మరి భక్తిహీనులకు మాత్రం దేవుడు చాలా దూరంగా ఉంటాడు. అయితే ఇలా దూరం అయితే మనకేంటి అని అంటే, మరి దాన్ని కూడా సామెతల గ్రంథకర్త రాస్తున్నాడు. సామెతలు 4:19 చదివితే, సామెతలు 4:19 అంటాడు, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమైనను. భక్తిహీనుల మార్గం ఏంటంట? గాఢాంధకరమైన మార్గము అంటాడు. గాఢాంధకారం అంటే మొత్తం బ్లాక్ అన్నమాట, చీకటి. ఆ చీకటిలో నువ్వు చేసే కార్యాలు ఏం చేస్తావు నీకే తెలియదు. అవి నీకు నష్టాన్ని కలిగించవచ్చు, బహుశా అవి మనకి నష్టాన్ని కూడా కలిగించవచ్చు. అందుకే అంటాడు సామెతల గ్రంథకర్త 21వ అధ్యాయం 27వ వచనం చదివితే అంటాడు, భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన అవి మరి హేయములు కనుక భక్తిహీనుల త్రోవకు చేరకము, దుష్టుల మార్గమున నడవకము అంటుంది దేవుని వాక్యం. సో మొదటి మాట ఏంటయ్యా అంటే, నీలో ఒకవేళ భక్తిహీనత ఉంటే దానిని తీసివేసుకో. నీలో ఒకవేళ భక్తిహీనత ఉంటే దానిని తీసివేసుకో. ఒకవేళ నీలో భక్తిహీనత ఉంటే నువ్వు ఏ కార్యం చేసినా అది జరగదు, నువ్వు ఏ ఆలోచన చేసినా అది ఫలించదు, నీ ప్రార్థనకు జవాబు కూడా రాదు. ఎప్పుడు నువ్వు భక్తిహీనతగా ఉంటే. సో రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, మొదటిదేమో భక్తిహీనత, రెండవది సామెతలు 15:26. సామెతలు 15:26 15:26 అంటాడు, దురాలోచనలు యెహోవాకు హేయములు అంటాడు. దురాలోచనలు యెహోవాకు హేయములు అంటాడు. అంటే దురాలోచనలు అంటే ఏంటి? చెడ్డ ఆలోచనలు. ఈ చెడ్డ ఆలోచనలు మనలో కనుక ఉంటే ఒకవేళ మనకు మరి ఏ సహాయము దేవుడి నుండి పొందుకోలేము. ఎందుకంటే అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా అపవాది కుమారుడా అంటాడు. అంటే దురాలోచనలు కలిగిన వాడు ఎవరంట? సాతాను బిడ్డ. దురాలోచనలు కలిగిన వాడు ఎవరంట? సాతాను బిడ్డ. సో సాతాను పిల్లలు ఎవరంట? దురాలోచనలు కలిగినటువంటి వారు. కనుక మనలో ఏముండకూడదు? దురాలోచన ఉండకూడదు. మూడవ మాట చూపిస్తాను. మూడవది సామెతల గ్రంథం 16:5. సామెతల గ్రంథం 16:5 చదివితే అక్కడ అంటాడు, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అంటాడు. గర్వ హృదయులందరూ యెహోవాకు
హేయుడు అంటాడు. అంటే మనలో గర్వించే హృదయం ఉండకూడదు. నేనే గొప్ప, నాకు నేనే అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మనమే గర్వంతో ఉండిపోతాం. ఆ గర్వించే హృదయం మనలో ఉండకూడదు. ఎందుకంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ చదివితే మరి యెషయాగ్రంథం 14వ అధ్యాయంలో గర్వించిన ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరా వ్యక్తి అని అంటే లూసిఫర్. గర్వించిన ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరా వ్యక్తి అని అంటే లూసిఫర్. ఆయన ఏం చేశాడు తెలుసా? మహోన్నతునితో సమానం అని గర్వించాడు. ఎవరితో సమానం అంట? మహోన్నతునితో, అంటే దేవుడితో సమానం అని గర్వించాడంట ఆయన. ఎందుకంటే ఈ లూసిఫర్ ఎవరై అంటే ప్రధాన దూతల్లో ఒకడు. ఆ తరువాత గర్వించి పాతాళానికి తొక్కబడి ఏమైపోయాడు? ఆయన సాతానుగా మారిపోయాడు. అందుకే పిల్లరా, మనలో గర్వ హృదయం అనేది ఉండనివ్వకూడదు. గర్వించే హృదయం ఉంటే మనము ఏమైపోతామో తెలుసా? పాతాళానికి తొక్కబడతాము. సో ఇది కూడా నెంబర్ 1, మనలో ఏముండకూడదంట? భక్తిహీనత ఉండకూడదు. నెంబర్ 2 ఏముండకూడదంట? దురాలోచన ఉండకూడదు. నెంబర్ 3 ఏముండకూడదంట? గర్వించే హృదయం ఉండకూడదు. 4 చూపిస్తాడు. 4వది సామెతల గ్రంథకర్త రాస్తున్నాడు, మనలో ఉండకూడదు. సామెతలు 11:20. సామెతలు 11:20 చదివితే అక్కడ అంటాడు, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. ఎవరంట? మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. ఎందుకనంటే మూర్ఖంగా మాట్లాడేవాడు మాటే వినడు. మూర్ఖంగా మాట్లాడేవాడు అసలు మాటే వినడు. అందుకే వారి గురించి అంటున్నాడు, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు అంటున్నాడు. అంతేకాదు సామెతలు 22:5 అంటాడు, ముండ్లను ఉరుములను మూర్ఖుల మార్గంలో ఉన్నాయి అంటాడు. అంటే మూర్ఖుల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, అరే ఈ పని చేయొద్దురా, చేస్తే తప్పురా అన్నామంటే ఏం చేస్తారు తెలుసా? మూర్ఖులు ఈ పని చేస్తే ఏమవుతుంది? చేసి చూద్దామంటారు. ఒకసారి చేసి చూద్దామంటారు. అలాంటి మూర్ఖపు ఆలోచన కలిగినటువంటి వారు మరి అటువంటి వారు దేవుని దృష్టిలో హేయులు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ప్రియ సోదరి సోదరులారా, మరి నీ ఉద్దేశాలు సఫలపరచబడాలంటే, నువ్వు అనుకున్నటివి తీర్చబడాలంటే, నీ పనుల భారం యెహోవా మీద వేసినప్పుడు నీ పనులన్నీ సఫలపరచాలంటే, దేవుడి నీ ప్రార్థన ఆలకించాలంటే నీలో ఉండకూడనివి ఇవి ఉండకూడదు. ఏంటవి? 1 భక్తిహీనత ఉండకూడదు. 2 దురాలోచన ఉండకూడదు. 3 గర్వించే హృదయం ఉండకూడదు. 4 మూర్ఖత్వం ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? ఇవి ఉండకుండా మరి ఎలా ఉండాలి అని అంటే, దేవుని వాక్యం చెబుతుంది 3 మాటలు. అవి చూపించి ప్రార్థనలు తీసుకెళ్తాను. మరి ఎలా ఉండాలి అని అంటే, కీర్తనకారుడు 22వ కీర్తనలో 8వ వచనంలో రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, యెహోవా మీద భారం మోపుము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా అంటాడు. అంటే యెహోవా మీద నీ భారము మోపుము అంటున్నాడు. అంటే ఈ లక్షణాలన్నీ తీసుకొని నీ భారం అంతా ఎవరి మీద వేయాలంట? దేవుడి మీద వేయాలి. మన భారం అంతా దేని మీద? దేవుడి మీద వేయాలి. అనగా నువ్వు ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ ప్రార్థన చేసినా, ఏం చేస్తున్నా దేవుని మీద భారం అంటే దేవుని మీద ఆధారపడి నువ్వు పని చేస్తే సఫలపరచబడతావు అని అంటున్నాడు. అందుకే సామెతల గ్రంథకర్త 16:3 ఏమంటాడు తెలుసా? నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలము అగును అంటాడు. అది మొదటి మాట. అంటే మొదటి మాట ఏమంటున్నాడు? ఎలా ఉండాలయ్యా మనము అంటే దేవుని మీద భారం వేసి ముందుకు వెళుతూ ఉండాలి. రెండవది 37వ కీర్తన 4వ వచనం చదివితే అక్కడ అంటాడు, 37వ కీర్తన 4వ వచనం చదివితే అంటాడు, దేవుని బట్టి సంతోషించుము అంటాడు. ఏం చేయాలంట? దేవుని బట్టి సంతోషించుము అంటాడు. అంటే దేవుడు మనకు అన్ని కార్యములు చేస్తాడు అని సంతోషించాలి. ఎందుకంటే ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా,
ఫిలిప్పీ పత్రిక 4:4 ఏమంటాడు? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించడి అంటాడు. అంటే ఎప్పుడు దేవుడి సన్నిధిలో మనం ఆనందించడం నేర్చుకోవాలి. ఏమని? ఇదిగో ప్రభువా, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు కన్నీళ్ళు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆవేదనలు ఉన్నాయి అని దిగులు పడాల్సిన అవసరం లేదు. వాటన్నిటినీ తీర్చడానికి దేవుడు నాకు తెలుసా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. దేవాది దేవుడు మనతో ఉన్నాడు కనుక ఎల్లప్పుడూ దేవుడిని బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. అలాగే 3వ మాట చూపించి ప్రార్థనలో తీసుకెళ్తాను. 3వ మాట ఏంటంటే 37వ కీర్తన 5వ వచనంలో అంటాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. అంటే నీవు ఏ మార్గంలో నడవాలనుకుంటున్నావు, ఆ మార్గంలో నడిచేటప్పుడు ఆ మార్గం మంచిదైతే మరి దేవుడికి ఆ మార్గాన్ని నువ్వు అప్పచెప్తే మరి దేవుడు నీ ఉద్దేశాలన్నింటినీ సఫలపరుస్తాడు. సో ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రాత్రికాల సమయంలో మరి ఈ చిన్ని వర్తమానం మనం విన్నాం. వినేసి వదిలేసే వారంగా కాకుండా మరి ఒక ఆలోచన చేద్దాం. ఏమని ఆలోచన చేద్దాం అని అంటే, ఇదిగో నువ్వు నేను చేయనంతా సఫలపరచబడాలి, ఆలోచన సఫలపరచాలి, నీ ప్రార్థనలన్నీ సఫలపరచబడాలి, నీ పనులన్నీ సఫలపరచబడాలి, నువ్వు చేసే ప్రతి కార్యం సఫలపరచబడాలంటే నీలో ఉండకూడనివి ఉన్నాయి. వాటిని తీసివేసుకోవాలన్న దేవుడు. ఏంటవి? భక్తిహీనత, దురాలోచన, గర్వించే హృదయము, మూర్ఖత్వం. వీటిని వదిలిపెట్టి 3 పనులు చేస్తే చాలు అంటున్నాడు. ఏంటా పనులు అని అంటే, భారమంతా దేవుని మీద వేయాలి, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఆనందించాలి, నీవు దేవునికి నీవు అప్పగించుకుంటే సరిపోద్ది. అప్పుడు దేవుని ఉద్దేశాలన్నీ సఫలపరుస్తానంటున్నాడు. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, మహోన్నతమైన మా ప్రియ ప్రభువా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఇదిగో నాన్న బైబిల్ ధ్యానంలో ఒక మాటని ధ్యానం చేసుకున్నాం. మరి సఫలపరచబడుట. ఈ సఫలపరచబడుట అనగా మా జీవిత ప్రయాణంలో మేము చేసే పనులు సఫలపరచబడాలంటే, మా పనులు సఫలపరచబడాలంటే, మా కోరికలు సఫలపరచబడాలంటే, మా ప్రార్థనలు తీర్చబడాలంటే ఇదిగో మాలో ఉండకూడదు ఉన్నాయి ప్రభువా. వాటన్నిటినీ తీసివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాటన్నిటినీ తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాటన్నిటినీ తొలగించుకొని తండ్రి నీ వైపు చూస్తూ, నీ మీద ఆధారపడి, నీ సన్నిధిలో సంతోషిస్తూ మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని జీవించినట్లయితే మా ఉద్దేశాలన్నిటినీ సఫలపరుస్తానంటున్నారు. కాబట్టి మన జీవితాన్ని మా అందరికీ దయచేయండి ప్రభువా. అలాగే ఈ రాత్రి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. మరొక దినాన మరొక బుధవారం వారు కూడా మీ సన్నిధిలో మాతో కలిసి బైబిల్ స్టడీలో పాల్గొనడానికి మీకు కృపను గురించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రి మీ సన్నిధిని విడిచిపెడుతుండగా మీ కృప, మీ సమాధానం, మీ సంతోషం మా అందరి జీవితాలకు అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నడిపించున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం కదా నిత్యము మనకందరికీ తోడుగా నీడగా నడిపించింది కాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.